వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. మీ లెజెండ్ స్వామి. ఈ రోజు మనము కరెంట్ అఫైర్ అనేది చూడబోతున్నాం. ఈ కరెంట్ అఫైర్ లో మనకి ఏమిటి అని చూసుకుంటే మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్ లో ముందుగా మనకి ఈ యొక్క ఇదనేది మనము ముందుగా ఇచ్చేసి పెట్టున్నాం. ఇటీవల మనకి సౌరవ్ గంగోలీ డ్రీమ్ సెట్ గో యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఈ యొక్క డ్రీమ్ సెట్ గో ఈ యొక్క ఆటలో ఉండే ముఖ్యమైన వాటిపైన ఎలాగా ఉండాలి, ఏం చేయాలి అనే దానిపైన ఈ సౌరవ్ గంగోలీకి డ్రీమ్ సెట్ గో ఏం చేశారంటే అంబాసిడర్ గా ఇచ్చేయడం జరిగింది. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం మన భారతదేశంలో ప్రముఖమైన ఈ స్పోర్ట్స్ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన ఇదనేది మనం చూడడం జరుగుతుంది. అయితే మనకి రిషబ్ పంత్ డిస్ టీవీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. అదే రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత అన్ని మహిళల టీం యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే జ్వాలన్ గోస్వామి అనే ఆమె మనకి అన్ని మహిళల టీం యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరుగుతుంది. దాని తర్వాత మహిళల క్రికెట్ లో స్మృతి మందానా వన్ ఆఫ్ ద మెంబర్. ఈమె చూసుకుంటే ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్మార్ట్ అనే దానికి ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత సౌరవ్ గంగోలీ సెంచరీ ఎల్ఈడికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత జస్ప్రీత్ బుమ్రా, మనము చెప్తాం బుమ్రా, ఇతను చూసుకుంటే యునిక్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. రవీంద్ర జడేజా చూసుకుంటే కిన్నెర రాజధాని యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకి రాహుల్ ద్రావిడ్ ప్లాటో యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత వాణి కపూర్, ఈ వాణి కపూర్ మనకు చూసుకుంటే నైస్ ఎక్స్ ఫిట్ స్మార్ట్ వాచ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే రవి శాస్త్రి ఈ యొక్క ఫ్యాన్ కోడ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. దాని తర్వాత రాబిన్ ఉత్తప్ప కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇన్నోవేటివ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. శుభమాన్ గిల్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా మై 11th సర్కిల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ధోని అయితే మనకి గరుడ ఏరోస్పేస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. మనకి ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్ ఏంటంటే డ్రీమ్ సెట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా సౌరవ్ గంగోలీని నియమించడం జరిగింది అనేది కరెంట్ అఫైర్. దాన్ని బేస్ చేసుకొని మనకి స్పోర్ట్స్ లో ఉన్న బ్రాండ్ అంబాసిడర్ల గురించి మనం ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఖచ్చితంగా ఈ బిట్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ ని ఇచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క సౌరవ్ గంగోలీ ఈ యొక్క డ్రీమ్ సెట్ తో పాటు మనకి సెంచరీ ఎల్ఈడి దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ రిషబ్ పంత్ డిస్ టీవీతో పాటు ఉత్తరాఖండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు అనేది మనం గమనించాలి. దాంతో పాటు మనకి ఈ యొక్క ధోని గరుడ ఏరోస్పేస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండడం జరుగుతుంది. రవి శాస్త్రి ఫ్యాన్ కోడ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. అదే రాహుల్ ద్రావిడ్ మనం చూసుకుంటే ప్లాటో యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. కాబట్టి బుమ్రా యూనిక్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్న ఇదే ఏమిటి అని చూసుకుంటే ఇవి ఉండడం జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఎక్కడి నుంచి మార్క్స్ వస్తాయి అనేది మనము ఎక్కువగా క్యాచ్ చేయాలి. కాబట్టి దీనితో పాటు మనకి ఈ రోజుతో మనకి ఆసియా కప్ 2022 అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి మనము బ్రీఫ్ గా చూద్దాం. తర్వాత ఈ ఆసియా కప్ యొక్క విజేత ఎవరు, ఇప్పుడు దాకా మొత్తం ఎన్నిసార్లు ఆసియా కప్ నిర్వహించారు, అది ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకు మనము నిన్నటి రోజున మనము చెప్పాము ఈ క్రికెట్ సంబంధించిన ఒక ఇది. దాంతో పాటు ఈ రోజు మనం చూసుకుంటే ఈ యొక్క ఆసియా కప్ 2022 అనేది మనకి రావడం జరిగింది. ఆసియా కప్ 2022 అనేది మనకి రావడం జరిగింది. ఇది క్రికెట్ టోర్నమెంట్. ఇది మనకి ఆసియా కప్ 2022 అనేది మనకి ఇది 2020లో శ్రీలంక దేశంలో జరగాలి.
శ్రీలంక దేశంలో 2020లో ఈ యొక్క ఆసియా కప్ అనేది నిర్వహించాలి. అయితే కోవిడ్-19 కారణంగా ఇది మనకి రద్దు చేయబడి ఉంది. అందువలన 2021లో శ్రీలంకలో రీషెడ్యూల్ చేశారు ఆసియా కప్ ని నిర్వహించాలని. 2021లో రీషెడ్యూల్ చేశారు. 2020లో కోవిడ్ కారణంగా రద్దు కాబడింది. 2021లో రీషెడ్యూల్ చేస్తే ఏమైంది అని చూసుకుంటే ఈ యొక్క శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నందువలన దాన్ని నిర్వహించలేదు. అందువలన 2022 ఈ యొక్క ఆసియా కప్ ఎక్కడ నిర్వహించబోతున్నారంటే యుఏఈలో నిర్వహించబోతున్నారు. యుఏఈ మీన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించబోతున్నారు. కాబట్టి ఆసియా కప్ 2022 అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? యుఏఈలో జరగబోతుంది. ఎప్పుడు నుంచి అంటే ఈ రోజు అంటే ఆగస్టు 27వ తారీఖున ఆగస్టు 27వ తారీఖున ప్రారంభమై ఇది సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఈ యొక్క షెడ్యూల్ జరగబోతుంది మనకి ఈ ఆసియా కప్. అడగొచ్చు మనకి ఆసియా కప్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ఎండింగ్ అయింది మనకు చెప్పవచ్చు. ఆసియా కప్ అసలు ఇది 2020లో ఎక్కడ జరగాల్సింది? శ్రీలంక. కానీ కోవిడ్-19 కారణంగా రద్దు చేయబడి ఉంది. అయితే 2021లో జరగాల్సింది ఎందుకు జరగలేదు అంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభం. 2022లో ఎక్కడ జరగబోతుందంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇది జరగబోవడం జరుగుతుంది మనకి ఇది. అయితే దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ యొక్క 2022లో జరిగింది మనకి. దాని తర్వాత చూసుకుంటే మనకి 2022 ఆసియా కప్ హక్కులకి ఆతిథ్యం 2022కి ఎవరంటే పాకిస్తాన్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. పాకిస్తాన్ అనేది ఆసియా కప్పులకి హక్కులకి ఆతిథ్యం ఇవ్వనుండడం జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగవచ్చు మనకి ఎప్పుడు, ఎక్కడ జరగాల్సింది, ఎక్కడ జరగబోతుంది, ఎలాగ ఇదవుతుంది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అని చూసుకుంటే మనకి బిఓబి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేసింది అంటే ఇండియన్ ఆర్మీ సంబంధించి ఏం చేసింది అంటే ఈ యొక్క క్రెడిట్ కార్డులను ఈ ఇండియన్ ఆర్మీ యొక్క దళాలకి లేదా ఫోర్స్ కి ఏం చేసిందంటే ఒక రూపీ క్రెడిట్ కార్డులను ఇది మంజూరు చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్స్ అనేది చూసుకుంటే మనకి ఇండియన్ ఆర్మీ దళాలకు చూసుకుంటే మనకి ఇది ఏం చేసింది అని చూసుకుంటే రూపీ క్రెడిట్ కార్డుని ఇది ఇచ్చేయడం జరుగుతుంది. దీని వలన ఇండియన్ ఆర్మీకి ఈ యొక్క రూపీ క్రెడిట్ కార్డుని మంజూరు చేయడం జరుగుతుంది ఇండియన్ ఆర్మీ యొక్క దళాల్లో పనిచేసే వాళ్ళకి. అయితే ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సహాయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండు టైఅప్ అయ్యి ఈ ఇండియన్ ఆర్మీ దళాలకి రూపీ క్రెడిట్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ మనకు అడిగే బిట్ ఏంటంటే ఇటీవల ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కి రూపీ క్రెడిట్ కార్డులను మంజూరు చేసింది ఏదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్స్ అనేది మనకి మంజూరు చేయడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ పైన మనకి ఫిఫా నిషేధం విధించిన విషయం తెలిసినదే. అయితే దానికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ అనేది మనకి రావడం జరిగింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సంబంధించి మనకు ఒక కరెంట్ అఫైర్ అనేది మనకి రావడం జరిగింది. ఏమిటి అని చూసుకుంటే మనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పైన ఫీఫా ఏం చేసిందంటే కొన్ని ఇతర కారణాల వలన నిషేధం అనేది నిషేధం విధించింది. ఆ నిషేధంని ఈ రోజున ఎత్తివేయడం జరిగింది అని చెప్పవచ్చు. ఈ యొక్క ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్ చూసుకుంటే మనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పైన ఉన్న నిషేధాన్ని ఫీఫా ఏం చేసిందంటే ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేయడంతో పాటు మనకి 2022లో మహిళల ఫుట్బాల్ కప్ ఓకే చూసుకుంటే మనకి ఫీఫా అండర్ 17 ఉమెన్ ఫుట్బాల్ కప్ కి మన భారతదేశం ఆతిథ్యం అనేది వహించబోతుంది అని చెప్పవచ్చు. డైరెక్ట్ ఇక్కడ నుంచి అడిగే బిట్టు ఇండియా యొక్క ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పైన ఫిఫా నిషేధం విధించింది. అయితే నిషేధం ఎప్పుడు తీసివేసిందంటే ఈ రోజున. అయితే 2022 ఫుట్బాల్ ఈ ఫిఫా అండర్ 17 ఉమెన్ ఫుట్బాల్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే భారత్ లో నిర్వహించడం జరుగుతుంది అని చెప్పవచ్చు. మనకి ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరగబోతుంది అని చూసుకుంటే మనకి అక్టోబర్ 11 నుంచి 30 2022 వరకు నిర్వహించబోతున్నారు. ఫిఫా అండర్ 17 ఉమెన్ ఫుట్బాల్ కప్ ని లేదా ఈ ఫుట్బాల్ ని ఎక్కడ నిర్వహించబోతున్నారంటే భారత్ లో ఎప్పటి నుంచి అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 30 మధ్య నిర్వహించబోతున్నారు అని చెప్పవచ్చు. మనకి ఇది ప్రజెంట్ భారత క్రీడా శాఖ మంత్రి ఎవరు అని చూసుకుంటే ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే అనురాగ్ ఠాకూర్ అనే వ్యక్తి మనకు ఉండడం జరుగుతుంది. ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్ అనే వ్యక్తి మనకు ఉండడం జరుగుతుంది అని చెప్పవచ్చు. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారంటే సునందో ధర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ నుంచి అడిగే బిట్టు ఈ యొక్క ఇటీవల ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ పైన నిషేధం ఎత్తివేసినది ఎవరు అంటే ఫీఫా. ఈ యొక్క ఫీఫా అండర్ 17 ఉమెన్ ఫుట్బాల్ అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే భారతదేశంలో. ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా అంటే అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 30 మధ్య. ప్రజెంట్ భారతదేశ ఈ యొక్క క్రీడా శాఖ మంత్రి ఎవరంటే అనురాగ్ ఠాకూర్ అనే వ్యక్తి. ఫీఫా కాదు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే సునందో ధర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది అని చెప్పవచ్చు. మనకి ఇది దాని తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అని చూసుకుంటే మన లడక్ అనే ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రోజున కరెంట్ అఫైర్ లో చూడడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి లడక్ అనే ప్రాంతం మనకి కరెంట్ అఫైర్ లో చూడడం జరిగింది. మనకి ఏమిటి అని చూసుకుంటే ఒకసారి మన ఇండియన్ మ్యాప్ ఇలాగ గీసుకొని చూసుకుంటే మనకి ఓకే ఈ ప్రాంతంలో చూసుకుంటే మనకి ఈ ప్రాంతంలో మనకి చైనా ఆక్రమించిన ప్రాంతం ఉంటుంది. దీన్ని మనం అక్సై చిన్ అనే ప్రాంతం అంటాం. ఈ లడక్ ప్రాంతం ఇదేమో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఉంటది. ఇది మొత్తం కూడా లడక్ అనే ప్రాంతం ఉండడం జరుగుతుంది. లడక్ అనే ప్రాంతం ఇలాగా ఉండడం జరుగుతుంది. ఈ లడక్ అనే ప్రాంతంలో మనకి చైనా దళాల యొక్క వ్యూహాలను అధిగమించడానికి ఈ ప్రాంతంలో ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక యుద్ధ ట్యాంక్ ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పవచ్చు. మనకి ఇది దాదాపుగా సముద్ర మట్టం నుంచి 15,000 అడుగుల ఎత్తులో ఈ యొక్క యుద్ధ ట్యాంక్ అనేది ఒక రక్షణ కవచంగా మోహరించడం జరుగుతుంది. అంటే ఆ ప్రాంతంలో ఇది తిరుగుతూ ఒక రక్షణ కవచంగా ఉండబోతుంది చైనా దళాల యొక్క వ్యూహాలను అధిగమించడం కోసం. అయితే ఇది భారత సైన్యంలో భారత సైన్యంలో చూసుకుంటే భారత సైన్యంలో స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ఒక యుద్ధ ట్యాంక్ అని చెప్పవచ్చు. ఇది అత్యాధునికమైన ఇది కలిగి ఉంది. ఇది ఏదైనా కావచ్చు, ఆటోమేటిక్ గా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఏదైనా ఫైర్ చేయగలిగే క్యాపబిలిటీని ఉండడం జరుగుతుంది. మనకి ఈ యొక్క యుద్ధ ట్యాంక్ అనేది చూసుకుంటే ఈ యుద్ధ ట్యాంక్ పేరు ఏమని పెట్టారు? యుద్ధ ట్యాంక్ లేదా ఈ రక్షణ కవచంగా ఉన్న ఈ ప్రాంతంలో తూర్పు లడక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దీని యొక్క పేరు ఏదంటే జోరావర్
జొరావర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ చైనా దళాల యొక్క వ్యూహాలను అధిగమించడం కోసం, దాని యొక్క ఇచ్చేయడం కోసం 15,000 అడుగుల ఎత్తులో, ఎంత అంటే మనకి దాదాపుగా 15,000 అడుగుల ఎత్తులో మనకి భారత సైన్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక యుద్ధ ట్యాంక్ లాంటిది ఇక్కడ ఈ ప్రాంతంలో మోహరించడం జరుగుతుంది. అంటే ఒక రక్షణ పొరగా ఉండడం జరుగుతుంది. దాని పేరే జొరావర్ అనే పేరు పెట్టడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఈ ప్రాంతాన్ని మనం తెలిసిందే, ఇండో చైనా వార్ కారణంగా మనము ఈ ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్రమించారు. దీన్నే మనం ఏమంటాము అని చూసుకుంటే మనకి చైనా ఆక్రమించిన ప్రాంతం దీన్నే అక్సై చిన్ అనే ప్రాంతం అని పిలుస్తాం. అక్సై చిన్ అనే ప్రాంతం అనే పేరు వాడడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ప్రాంతం. ఓకే, ఇక్కడ మనకి ఇండియా చైనా మధ్య మనకి సరిహద్దు కాపలాగాసే పారామిలిటరీ ఫోర్స్ మనం ఏమంటామంటే ITBTP, ఇండో టిబెట్ బోర్డర్ ఫోర్స్ పోలీస్ అంటాం. ITBTP అనేది మనకి ఉండడం జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత చూసుకుంటే మన భారతదేశం చూసుకుంటే 2070 నాటికి సున్నా నిఖర ఉద్గారాలు అనేవి ఉంటాయి అని మనకి ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశంలో ఈ యొక్క ఉద్గారాలు, ప్రపంచవ్యాప్తంగా ఉద్గారాలు అనేవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆ ఉద్గారాలు అనేవి తగ్గించాలి అనే ఉద్దేశంతో మనకి ప్రకటించడం జరుగుతుంది. 2070 నాటికి భారతదేశంలో 0 నిఖర ఉద్గారాలు అనేవి ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. దీనిని చూసుకుంటే మనకి హై లెవెల్ పాలసీ కమిషన్ అనేది ప్రకటించడం జరుగుతుంది మనకి. ఇది హై లెవెల్. ఇది అలాగా మనకి ఈ యొక్క 0 లెవెల్ ఉద్గారాలు 2070కి ఇచ్చేస్తే భారతదేశం యొక్క జీడిపిలో బేస్ లైన్ అనేది 4.7% వృద్ధి చెందుతుంది అని కూడా ప్రకటించడం జరిగింది. అంటే 2070 నాటికి భారతదేశం యొక్క ఉద్గారాలు 0% తీసుకొస్తారు. దీనిని హై లెవెల్ కమిషన్ అనేది ప్రకటించింది. అయితే ఈ యొక్క 0 లెవెల్ ఉద్గారాలు ఇచ్చేస్తే జీడిపి యొక్క బేస్ లైన్ అనేది 4.7%గా ఉండబోతుంది అని ప్రకటించడం జరుగుతుంది మనకి. ఓకే, ఇలాగా మనకు చూసుకుంటే ఈ హై లెవెల్ కమిషన్ లో మొత్తం 4 సభ్యులు అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారంటే 4 సభ్యులు ఉంటారు. దాంట్లో ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక వ్యక్తి, ఎవరు అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందిన మాజీ ప్రధానమంత్రి కెన్వీ రూడ్ అనే వ్యక్తి. దాని తర్వాత యుఎన్ఓ యొక్క మాజీ ఎక్స్ సెక్రటరీ జనరల్ అనేది ఉన్నారు, బాన్ కీ మూన్ అనే వ్యక్తి ఉన్నారు. దాని తర్వాత చూసుకుంటే నీతి ఆయోగ్ ఎవరు అని చూసుకుంటే నీతి ఆయోగ్ యొక్క మాజీ వైస్ చైర్మన్ ఎక్స్ వైస్ చైర్మన్ గా పనిచేసిన అరవింద్ పరగానియా ఇతనితో పాటు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ అయిన వివేక్ పాఠక్ వీళ్ళు 4 కూడా హై లెవెల్ పాలసీ కమిషన్ లో మెంబర్ గా ఉన్నారు. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన ఇదేంటంటే 2070 నాటికి భారతదేశం అనేది 0% నికర ఉద్గారాలు అనేవి ఉంటాయి. ఈ యొక్క ఉద్గారాలు ఎంత ఉంటే మన భారతదేశం యొక్క జీడిపి యొక్క బేస్ లైన్ 4.7% ఉంటుందంట. ఈ హై లెవెల్ కమిటీలో 4 సభ్యులు ఉంటారు. దాంట్లో ఒకటి ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి అయిన కెన్వీ రూడ్,
దాని తర్వాత యుఎన్ మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్, నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పరిగానియా. దాని తర్వాత చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ వివేక్ పాఠక్ కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు అని చెప్పవచ్చు మనము ఇక్కడ. ఇలాగ మనకి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి 100% ఇది పడే ఇది. దాని తర్వాత మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే టీబీ సంబంధించి మనకు ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది. టీబీ మీన్స్ ట్యూబెరోకులోసిస్. దీన్ని మనము ఏమని పిలవచ్చు అంటే క్షయ వ్యాధిగా పిలవచ్చు. అంటే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే టీబీ అంటే ఏమిటి అని చూసుకుంటే టీబీ మీన్స్ ట్యూబెరోకులోసిస్ బ్యాక్టీరియా అంటాం. అంటే టీబీ అనేది ఒక వ్యాధి. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే క్షయవ్యాధి అనే పేరుతో పిలుస్తాము. అయితే ఇదేంటి సార్ కరెంట్ అఫైర్ అంటే గత 6 నెలలుగా దీనిపైన ఒక అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. గత 6 నెలలుగా ఈ గిరిజనులు ఎవరైతే ఉంటారో ఆ గిరిజనుల్లో ఈ టీబీ అనేది పెరుగుతుంది అంట. ఆ టీబీ యొక్క పెరుగుదల పైన ఒక ఇదనేది వేయడం జరుగుతుంది. ఆ ఒక ప్రాజెక్ట్ కూడా చేపట్టడం జరుగుతుంది. దాన్నే టీబీ ఇంక్వారిటేషన్ ప్రాజెక్ట్ అంటాం. టీబీ ఇంక్వారిటెంట్ ప్రాజెక్ట్ అంటాం. ఈ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా చూసుకుంటే 75 గిరిజన జిల్లాలలో దీన్ని వేయడం జరిగింది. అంటే 75 ప్రాంతాల్లో ఉన్న 75 జిల్లాల్లో ఉన్న గిరిజనుల పైన ఇది వేశారు. అంటే టీబీ ఎలా వస్తుంది, ఆ టీబీకి సంబంధించిన ఇదేంటి అనేది మొత్తం తెలుసుకోవడం కోసం మనకి ఈ యొక్క టీబీ ప్రాజెక్ట్ ని మొత్తం కూడా ఈ 75 జిల్లాల్లో పర్యటించి దాని పైన పరిశోధన అనేది చేస్తారు. అంటే మనకి ఇక్కడ అడిగేది గత 6 నెలలుగా ఈ యొక్క ఎన్ని గిరిజన జిల్లాలలో ఈ టీబీ ఇంక్వారిటేషన్ ప్రాజెక్ట్ అనేది చేపట్టారంటే 75 జిల్లాలలో ఇచ్చడం జరిగింది. అయితే కాస్త టీబీ గురించి చూద్దాం మనము. నేషనల్ టీబీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది క్షయవ్యాధి పరిశోధన సంస్థ అనేది ఎక్కడుంది అంటే మనకి చెన్నై ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఎక్కడుందంటే చెన్నై, అంటే మన తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క టీబీని మనము ఏమంటామంటే సైలెంట్ కిల్లర్ అంటాం. నిశ్శబ్ద హంతకిని సైలెంట్ కిల్లర్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ యొక్క టీబీ అధ్యయనాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ టీబీ అధ్యయనమును ఏమంటారు అంటే థీసియాలజీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. థీసియాలజీ అనే పేరుతో రావడం జరుగుతుంది. ఈ టీబీ సోకకుండా వేసే వ్యాక్సిన్ BCG అంటే బ్రోమైన్, క్రోనైన్, గోనైన్ అంటారు. టీబీ సోకకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఏది అంటే మనకి BCG అనే వ్యాక్సిన్ అనేది వేస్తారు. టీబీ సోకకుండా వేసే వ్యాక్సిన్ ఏది అంటే BCG వ్యాక్సిన్. దీనికి సంబంధించిన టెస్ట్ ని ఏమంటారు? టీబీ టెస్ట్ ని ఏమంటారంటే మాంటెక్స్ అంటారు. మాంటెక్స్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే, మనకి ఇలాంటి సంబంధించి టీబీని ఎవరు కనుగొన్నారు అంటే 1932లో రాబర్ట్. ఓకే, ఎవరు కనుగొన్నారు అని చూసుకుంటే 1932లో రాబర్ట్ కోచ్ అనే వ్యక్తి దీన్ని కనుగొనడం జరిగింది. ఇది ఒక బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధి. ఏది అంటే బాసిల్లస్ మైకో ట్యూబెరోకులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అని దీనిని నిర్ధారించడం జరుగుతుంది మనకి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ముఖ్యమైన ఇది. కాబట్టి కొంచెం టీబీకి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ని ఎన్ని జిల్లాలలో వేశారంటే 75 జిల్లాలలో వేయడం జరుగుతుంది మనకి ఇది. ప్రజెంట్ టీబీ యొక్క రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందంటే చెన్నై. అయితే గిరిజన జిల్లాల పైన వేశారు కాబట్టి ఈ యొక్క గిరిజన జిల్లాల పైన వేశారు కాబట్టి కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఎవరు అని అడిగితే అర్జున
ముండా అనే వ్యక్తి ప్రజెంట్ గిరిజన శాఖ మంత్రి లేదా కేంద్ర గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే అర్జున్ ముండా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి చూసుకుంటే మనకి మన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ జావెలిన్ త్రో లో ఒక విన్నర్, అదే మన నీరజ్ చోప్రా కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. మన నీరజ్ చోప్రా అనే వ్యక్తి మనకి ఈ రోజున కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరుగుతుంది. అసలు నీరజ్ చోప్రా మనకి ఒలింపిక్ లో గోల్డ్ మెడలిస్ట్ గా రావడం జరుగుతుంది, గోల్డ్ మెడల్ ని తీసుకొచ్చాడు మనకి. అయితే ఈ నీరజ్ చోప్రా మనకి ఈ రోజు కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. నీరజ్ చోప్రా అనే వ్యక్తి మనకి కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఎందుకు అని చూసుకుంటే ఇతని జావెలిన్ త్రోలో ఇతనికి గోల్డ్ మెడల్ అనేది ఈ రోజున రావడం జరుగుతుంది. అదే లాసానే డైమండ్ లీగ్. ఏది అంటే లాసానే డైమండ్ లీగ్ లో లాసానే డైమండ్ లీగ్ లో ఇతను గోల్డ్ మెడల్ సాధించడం జరుగుతుంది. గోల్డ్ మెడల్ ని సాధించిన వ్యక్తి ఎవరంటే నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ ని సాధించడం జరిగింది అని చెప్పవచ్చు. అయితే మనకు చూసుకుంటే ఇతను ఎంత దూరం విసిరాడు అని చూసుకుంటే 89.08 మీటర్లు విసరడం జరిగింది నీరజ్ చోప్రా. ఇతను ఒలింపిక్ లో మనకి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ లాసానే డైమండ్ అనేది కూడా జావెలిన్ త్రోలోనే వచ్చింది. జావెలిన్ త్రోలోనే ఇతనికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అయితే రెండవ స్థానంలో నుంచున్న వ్యక్తి ఎవరు అని చూసుకుంటే మనకి జాకూబ్ వడ్లజెస్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇతను ఎంత దూరం విసిరాడంటే 85.18 మీటర్లు విసరడం జరిగింది. మూడవ స్థానంలో యుఎస్ఏ దేశం చెందిన కర్టిస్ థామ్సన్ అనే వ్యక్తి 83.72 మీటర్ల దూరం విసరడం జరిగింది. ఇక్కడ ఏమిటి అని చూసుకుంటే మన ఈ నీరజ్ చోప్రా ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ ని సాధించాడు. ఒలింపిక్ లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. అయితే ఒలింపిక్ లో రెండవ స్థానంలో లేదా రజత పథకం లేదా సిల్వర్ మెడల్ ని సాధించిన వ్యక్తి ఎవరంటే జాకూబ్ వాట్సన్. అంటే ఒలింపిక్ లో రజత పథకం ని సాధించిన వ్యక్తి ఎవరంటే జాకూబ్ వాట్సన్. కాబట్టి కొంచెం జాగ్రత్త గుర్తు పెట్టుకుంటే మనకి 100% ఇది కరెంట్ అఫైర్ లో తగిలే బిట్టుగా చెప్పవచ్చు. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఒక బ్యాంక్ వచ్చింది. బ్యాంక్ సంబంధించిన ఐడిఎఫ్సి అనే బ్యాంక్ అనేది మనకి కరెంట్ అఫైర్ లో నుంచి చూడడం జరిగింది. ఐడిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ 1 నుంచి ఒక ఎండి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా మహేంద్ర షాని నియమించడం జరిగింది. ఐడిఎఫ్సి యొక్క అక్టోబర్ 1 నుంచి ఎవరు ఉండబోతున్నారు అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా ఎవరు ఉండబోతున్నారంటే మహేంద్ర షా అనే వ్యక్తి నియమించబడుతున్నాడు అని చెప్పవచ్చు. అయితే మనకి ఈ యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? ఐడిఎఫ్సి యొక్క స్థాపన 2015లో దీన్ని స్థాపించడం జరిగింది అని కూడా చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే భారతదేశంలోనే మనం ఇప్పుడు దాకా సాదాసీదా అయిన పోస్ట్ ఆఫీస్ అనేవి చూసింటాం. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 3D డైమెన్షన్స్ లో పోస్ట్ ఆఫీస్ అనేది రాబోతుంది. ఎక్కడ రాబోతుంది అని చూసుకుంటే భారతదేశంలోనే మొట్టమొదటి 3D పోస్ట్ ఆఫీస్, భారతదేశంలో మొట్టమొదటి 3D పోస్ట్ ఆఫీస్ ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని చూసుకుంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక భవనాన్ని చూసాము అనుకో, ఎలాగుంటది మనకి దానికి సంబంధించిన మొత్తం కూడా వాల్స్ అంటే గోడల నిర్మాణం
అలాగా ఉండడం జరుగుతుంది. కానీ ఇది 3D డైమెన్షన్స్ లో నిర్మించబోతున్న ఒక ఇది అంటే మనకి సాధారణంగా భవనం నిర్మించే ఖర్చులలో చూసుకుంటే ఇది 1/4 వంతు ఖర్చుతో ఇది నిర్మాణం అవ్వబోతుంది అని చెప్పవచ్చు. అంటే భారతదేశంలో మొట్టమొదటి 3D పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అంటే మనకి కర్ణాటకలోని బెంగళూరు రాష్ట్రంలో, కర్ణాటకలోని బెంగళూరు అనే ప్రాంతంలో మనకి ఏర్పాటు కాబోతుంది అని చెప్పవచ్చు మనకి. అయితే మనకి పోస్ట్ ఆఫీస్ అంటేనే మనకు తెలియాలి, మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా పోస్ట్ ఆఫీసులు ఎక్కడ ఏర్పాటు చేశారంటే మొట్టమొదటి మహిళా పోస్ట్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. దాని తర్వాత ముంబైలో చూసుకుంటే ముంబైలో 2 ఉమెన్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఒక మహిళా పోస్ట్ ఆఫీస్ ఉందని చెప్పవచ్చు. అంటే భారతదేశంలో మొత్తం మహిళా పోస్ట్ ఆఫీసులు 4 ఉంటే ఒకటేమో న్యూఢిల్లీలో ఉంది, ముంబైలో 2 ఉన్నాయి, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఒకటి ఉండడం జరుగుతుంది. కాబట్టి మనకి పోస్ట్ ఆఫీస్ అంటేనే మనకి చేయడం జరుగుతుంది. మొత్తం పోస్టల్ జోన్స్ ఎన్నో ఉన్నాయి భారతదేశంలో అంటే 9 పోస్టల్ జోన్లు ఉన్నాయి. దాంట్లో ఏకంగా చూసుకుంటే మనకి సుప్రీంకోర్టుకి సపరేట్ గా ఈ యొక్క పోస్టల్ జోన్ కేటాయించడం జరుగుతుంది మనం చెప్పవచ్చు. కాబట్టి మనకి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ సంబంధించిన మనకి 3D పోస్ట్ ఆఫీస్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత చూసుకుంటే ఒక ఢిల్లీలోని ఒక సరస్సుని జాతీయ స్మారక చిహ్నంగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఒక నోటిఫైడ్ అనేది జారీ చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఢిల్లీ అనే ప్రాంతంలో అంటే మన భారతదేశ రాజధానిలో ఒక సరస్సుని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం జరుగుతుంది. దాన్నే అనంగ్ తాల్ సరస్సు అంటారు. అనంగ్ తాల్ సరస్సు అనే పేరుతో పిలుస్తారు. అనంగ్ తాల్ సరస్సు ఇది ఎక్కడ ఉంది అని చూసుకుంటే ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. దీన్ని ఏమని ప్రకటించారంటే జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని నోటిఫైడ్ చేయడం జరిగింది. ఈ సరస్సు అనంత తాల్ సరస్సు అనేది దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం సరస్సుగా చెప్పవచ్చు. దాదాపుగా 1000 సంవత్సరాల సరస్సుగా చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని చూసుకుంటే మనకి దీన్ని ఎలా గుర్తించారు అంటే మనకి పురాతన స్మారక చిహ్నాల చట్టం మరియు పురాతన స్మారక చిహ్నాల చట్టం మరియు పురాతన అవశేషాలు మరియు ప్రదేశాల చట్టం అంటే పురాతన స్మారక చిహ్నాల చట్టం మరియు పురాతన అవశేషాల ప్రదేశాల చట్టం 1958 ప్రకారం దీన్ని గుర్తించారు. కొంచెం జాగ్రత్త, మన పురాతన ప్రదేశాలు పురాతన వస్తువులు ప్రదేశాలు స్మారక చిహ్నాల చట్టం ఎప్పుడు చేశారు అంటే 1958లో చేశారు. దీని ప్రకారం దీనిపైన నోటిఫైడ్ అనేది జారీ చేయడం జరిగింది. అసలు ఈ యొక్క అనంగ్ తాల్ సరస్సు ఎప్పుడు చేశారు అంటే 1060 క్రీస్తు శకం 1060లో దీన్ని నిర్మించడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క వైశాల్యం చూసుకుంటే దీని యొక్క వైశాల్యం చూసుకుంటే మనకి 10.599 చదరపు కిలోమీటర్ల వైశాల్యం అనేది ఉంది. 10.599 చదరపు కిలోమీటర్ల వైశాల్యం అనేది మనకి ఉండడం జరుగుతుంది. మనకి దీన్ని మొట్టమొదటిగా రాతి శాసనాల ప్రకారం గుర్తించింది ఎవరంటే మన బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అయిన లార్డ్ కన్నింగ్ హోమ్ అనే వ్యక్తి దీన్ని గుర్తించడం జరిగింది అని చెప్పవచ్చు. అయితే మనకి దీన్ని ఎప్పుడు నిర్మించారు అంటే
11వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఎప్పుడు నిర్మించారంటే ఈ అనంగ్ తాల్ సరస్సుని 11వ శతాబ్దంలో నిర్మించడం జరుగుతుంది మనకి దీన్ని. అయితే మనకి దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించినది తోమర్ రాజు. ఎవరు అని చూసుకుంటే మనకి అనంగ్ పాల్ తోమర్. అనంగ్ పాల్ తోమర్ అనే తోమర్ రాజు దీన్ని నియమించడం జరిగింది. తోమర్ రాజు అయిన అనంగ్ పాల్ తోమర్ అనే రాజు దీనిని నియమించాడు. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎన్నో శతాబ్దంలో నిర్మించబడింది, ఏ రాజు నిర్మించాడు, ఏ రాజ్యం చెందిన వ్యక్తి, అసలు దీన్ని రాతి శాసనాల ప్రకారం లార్డ్ కన్నింగ్ హోమ్ వెలికి తీసినప్పుడు మనకి దీని యొక్క అవశేషాలు అనేవి బయలుపడ్డాయి అని చెప్పవచ్చు. అయితే మన యొక్క ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు అయినది అని చూసుకుంటే మనకి 1861లో ఇచ్చేయడం జరిగింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా 1861లో ఏర్పాటు అవుతే దీని యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అని చూసుకుంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనే వ్యక్తి దీనికి సంబంధించిన ఇదనేది మొదటి వ్యవస్థాపకుడుగా చెప్పవచ్చు. ప్రెసెంట్ ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే వి విద్యాదేవి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, విద్యాదేవి అనే వాళ్ళు మనకి ఉండడం జరుగుతుంది. మన భారతదేశానికి ప్రెసెంట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారంటే ఈ యొక్క వి విద్యాదేవి గారు ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని చూసుకుంటే మనకి తిలక్ మార్గ్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది ఉండడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి బిట్లు వస్తాయి ఇది అనేది అడగవచ్చు. అయితే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మాతృ సంస్థ ఏది అని అడగవచ్చు. మాతృ సంస్థ ఏది అని అడిగితే మనకి కల్చరల్ మినిస్టర్ సాంస్కృతిక శాఖ అనేది ఉండడం జరుగుతుంది. మనకి ఉండడం జరుగుతుంది అని చెప్పవచ్చు మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త కరెంట్ అఫైర్ లో చూసుకుంటే మనకి ఈ అనంగ తాల్ సరస్సు అనేది మన కరెంట్ అఫైర్ నుంచి ఉంది. దానికి సంబంధించిన డేటా అనేది క్రీస్తు శకం 1060 సంవత్సరంలో, అంటే దాదాపుగా 1000 సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఒక సరస్సుగా మనకు గుర్తించడం జరిగింది. దీన్ని స్మారక చిహ్నంగా దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక గురుగ్రహాన్ని ఫోటో తీసి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి కరెంట్ అఫైర్ అనేది రావడం జరిగింది. గురుగ్రహానికి సంబంధించిన ఒక అందమైన ఫోటోని క్యాప్చర్ చేసి మనకు పంపించడం జరిగింది. ఆ యొక్క దాని పేరేమిటి, క్యాప్చర్ చేసిన ఆ టెలిస్కోప్ పేరేమిటి అంటే గురుగ్రహాన్ని క్యాప్చర్ చేసి మనకు పంపించిన ఒక టెలిస్కోప్, దాన్నే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంటారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఒక గ్రహం యొక్క చిత్రాన్ని క్యాప్చర్ చేసి పంపించడం జరిగింది. అదే ఏ గ్రహం అంటే గురు గ్రహం లేదా జూపిటర్ యొక్క గ్రహం యొక్క ఫోటోను క్యాప్చర్ చేసి పంపించడం జరిగింది. డైరెక్ట్ గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏ గ్రహం యొక్క ఫోటోని భూమిపైకి తీసి పంపించడం జరిగింది అంటే గురు గ్రహం. అంటే ఆ గ్రహం ఈ టెలిస్కోప్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ యొక్క గ్యాలాక్సీ అంటే నక్షత్రాల సమూహము, దాని తర్వాత ఈ యొక్క ఉపగ్రహాలు, గ్రహాలు,
ఆ అస్ట్రాయిడ్స్ వాటి యొక్క కదలికలను, వాటి యొక్క నిర్మాణాలను ఎలాగా దానిపైన పరిశోధన చేయడం కోసం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ని ఏర్పాటు చేస్తే అది మొట్టమొదటి ఫోటోని, గురుగ్రహం యొక్క ఫోటోని తీసి భూమిపైకి పంపించింది అని చెప్పవచ్చు మనకి ఇది. ఓకే, ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చూసుకుంటే 2021 డిసెంబర్ లో దీన్ని ఏర్పాటు చేశారు. అంటే రీసెంట్ గా ఏర్పాటు చేసింది అంటే మన కరెంట్ అఫైర్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది కూడా మన కరెంట్ అఫైర్ లో నుంచి చూడడం జరిగింది మనకి. దాని తర్వాత చూసుకుంటే మన భారతదేశానికి చెందిన వ్యక్తి 28వ అబుదాబి 28వ అబుదాబి గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను పొందడం జరిగింది. గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని 28వ అబుదాబి గ్రాండ్ మాస్టర్ వెబ్ 28వ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని పొందడం జరుగుతుంది మన భారతీయుడు. ఎవరు అంటే అర్జున్ ఇరిగేసై. ఎవరు అంటే అర్జున్ ఇరిగేసీ అనే వ్యక్తి 28వ అబుదాబి గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని పొందడం జరిగింది. ఓకే, ఇతని గురించి మనం చూసుకుంటే ఇతను ఎవరిపైన గెలుపొందాడు 28వ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని, అబుదాబి టైటిల్ అంటే స్పెయిన్ దేశానికి చెందిన ఒక వ్యక్తి. ఆ స్పెయిన్ దేశానికి చెందిన మనకి డేవిడ్ అంటోన్ ఓకే, డేవిడ్ అంటోన్ గుయిజారో అతని పేరు. గుయిజారో పైన గెలుపొందడం జరిగింది. అసలు మనకి ఈ 68వ అబుదాబి గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని అర్జున్ ఇరిగేసై అనే వ్యక్తి గెలుపొందాడు అని చెప్తున్నాం. ఇతను భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన, ఇతని గురించి మనకి జాగ్రత్త చూసుకున్నాను. భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ బిరుదును పొందిన 54వ గ్రాండ్ మాస్టర్ ఇతను. అయితే గ్రాండ్ మాస్టర్ బిరుదును పొందిన వారిలో అతి చిన్న వయస్కుడు, గ్రాండ్ మాస్టర్ బిరుదుని పొందిన అతి చిన్న వయస్కుడులో గ్రాండ్ మాస్టర్ పొందిన వ్యక్తులలో ఇతను ఎన్నో స్థానంలో ఉండడం జరుగుతుంది అంటే 32వ స్థానంలో ఇతను ఉండడం జరుగుతుంది. 32వ స్థానంలో ఉండడం జరుగుతుంది. భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని 54వ వ్యక్తి. అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ బిరుదును పొందిన వ్యక్తులలో ఇతను 32వ వాడుగా చెప్పవచ్చు మనము ఇది. ఓకే, దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్ డిఆర్డిఓ. మనం నిన్నటి రోజునే చెప్పుకున్నాం. డిఆర్డిఓ చైర్మన్ కొత్త వ్యక్తి నియమించబడ్డాడు ఎస్ సతీష్ రెడ్డి స్థానంలో. అతని పేరు సమీర్ వి కామత్. ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, మనం అందరికంటే చాలా అప్డేటెడ్ గా అంటే ఈ రోజు జరిగిన ప్రతి నిమిషం ఏం జరుగుతుందో అది మనము వెబ్సైట్ లో సెర్చ్ చేసి మరీ చెబుతున్నాం. అంటే ఈ క్షణం ఏం జరిగినా మన కరెంట్ అఫైర్ లో ఈవినింగ్ లోపల అంటే ఈ రోజు మార్నింగ్ నుంచి అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్ మన ఈ క్లాస్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి నుంచి రేపు ఈవినింగ్ వరకు ఏమేం జరుగుతుందో మొత్తం సెర్చ్ చేసి మనం క్లాస్ అనేది చేయడం జరుగుతుంది. అందరూ ఈవినింగ్ లోపే కరెంట్ అఫైర్ ని పెట్టేస్తారు, కానీ నేను మాత్రం నైట్ 9 తర్వాత మనకి అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటిదాకా జరిగిన అప్డేట్ మొత్తం కూడా మనం పెట్టేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్ లో. కాబట్టి డిఆర్డిఓ అనేది కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఈ డిఆర్డిఓకి సంబంధించి ఏమిటి డిఆర్డిఓకి సంబంధించిన కరెంట్ అఫైర్ అని చూసుకుంటే మనకి ఒక పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ రాకెట్ ట్రయల్ ని ప్రయోగించారు. పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ రాకెట్ ని ట్రయల్ చేయడం జరిగింది. ముఖ్యంగా పినాకా అనేది గుర్తుపెట్టుకోండి. పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ రాకెట్ ట్రయల్ ని ఎక్కడ నిర్వహించారు అంటే డిఆర్డిఓ రాజస్థాన్ ప్రాంతంలోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ ఫైరింగ్ రేంజ్ నుంచి దీన్ని ఫైరింగ్ చేయడం జరుగుతుంది మనకి. కాబట్టి దీన్ని కాస్త ఇచ్చేసుకోండి. గతం మనం చూసుకుంటే ఇది
గతంలో ఈ పినాక MK11 కూడా ప్రయోగించారు. గతంలో ఈ సంవత్సరంలోని ఏప్రిల్లో గతంలో పినాక MK11 ని కూడా ప్రయోగించారు డిఆర్డిఓ. అయితే ఈ రోజున డిఆర్డిఓ పినాక ఎక్స్టెంట్ రేంజ్ రాకెట్ పైల్ ని పరీక్షించడం జరిగింది రాజస్థాన్ పోఖ్రాన్ అనే ప్రాంతంలో. గతంలో కూడా పినాక MK11 అనే దాన్ని కూడా ప్రయోగించడం జరుగుతుంది. మన ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి వెళ్ళిపోయాడు అని నిన్నే చెప్పాను. ఓకే, కొత్తగా వచ్చిన పేరు సమీర్ వి కామత్ అనే వ్యక్తి ఉన్నాడు. సమీర్ వి కామత్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైందంటే 1958లో ఏర్పడింది. ఇతను భారతీయ దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త. ఇతను సంబంధించిన మనము నిన్నటి రోజున కరెంట్ అఫైర్ లో చూసుకుంటే మనకు మొత్తం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, దాని తర్వాత మనం నిన్నటి రోజునే చెప్పుకున్నాం 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని. అదే 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనకి ఈ రోజున రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం అనేది చేశారు. అదే ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారంటే ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. భారతదేశ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఈ 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అతనే ఎవరంటే యుయు లలిత్ గారు అని మనము నిన్నటి రోజున చెప్పుకున్నాం. యుయు లలిత్ గారు, అతని పేరే ఉదయ్ ఉమేష్ లలిత్ అనొచ్చు పూర్తి పేరు. కొంచెం జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఉదయ్ ఉమేష్ లలిత్ గారు మనకి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 49వ ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు ఎలా ఏర్పడింది ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే ఇతను చూసుకుంటే మనకి ఈ యుయు లలిత్ గారు చూసుకుంటే ఎన్ని రోజులు ఉండడం జరుగుతుందంటే మొత్తం 74 రోజుల పాటు ఇతను ప్రధాన న్యాయమూర్తి కొనసాగుతాడు. లేదా 2 నెలల 12 రోజుల పాటు ఉండడు. అంటే దాదాపుగా నవంబర్ 8 వరకు ఇతను కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. నవంబర్ 8 వరకు ఇతను కంటిన్యూ అవ్వడం జరుగుతుంది అని చెప్పడం మనం నిన్నే చెప్పుకోవడం జరిగింది మొత్తం ఇతని గురించి. అయితే మనకి ఇతను సుప్రీంకోర్టు ఇతను చూసుకుంటే మొట్టమొదటిసారిగా చూసుకుంటే ఇతను సుప్రీంకోర్టులో సంబంధించి 2004లో సుప్రీంకోర్టులో ఇతను రావడం జరిగింది. 2004 ఏప్రిల్లో సుప్రీంకోర్టులో ఇతను న్యాయమూర్తిగా రావడం జరుగుతుంది, లేదా న్యాయవాదిగా రావడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే 2011లో 2G స్పెక్ట్రమ్ అనే కేసు అనేది మనకు ఉండేది. 2G స్పెక్ట్రమ్ కేసులో భాగంగా ఇతన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇతన్ని నియమించడం జరిగింది. 2011లో 2G స్పెక్ట్రమ్ లో కేసులో భాగంగా ఈ యొక్క యుయు లలిత్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించడం జరుగుతుంది మనకి ఇతను. ఓకే, కాబట్టి మనకి కొంచెం జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ముఖ్యమైన కేసు 2004 ఏప్రిల్లో ఇతను న్యాయవాదిగా సుప్రీంకోర్టులో చేరడం జరిగింది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనకి 124 సబ్ క్లాస్ 2A ఆర్టికల్ ప్రకారం ఇతను ప్రమాణ స్వీకారం అనేది చేస్తాడు. ప్రమాణ స్వీకారం అనేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి ముందర ప్రమాణ స్వీకారం అనేది చేస్తారు. 124 సబ్ క్లాస్ 2A ఆర్టికల్ ప్రకారం
దాని తర్వాత చూసుకుంటే సబ్ క్లాస్ 3 124 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క అర్హతలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతల గురించి తెలియజేయడం జరుగుతుంది. సో 124 సబ్ క్లాస్ 4 ప్రకారం వీళ్ళ యొక్క తొలగింపు గురించి తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళ యొక్క అర్హతలు ఇలాగా ప్రమాణ స్వీకారం 124 సబ్ క్లాస్ 2A ఆర్టికల్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. 124 సబ్ క్లాస్ 3 ప్రకారం అర్హతలు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అర్హతలు 124 సబ్ క్లాస్ 4 ప్రకారం తొలగింపు గురించి మనకి ఉండడం జరుగుతుంది. మనకి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇదనేది ఓకే. దాని తర్వాత భారతదేశానికి సంబంధించిన ఈ సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం సంబంధించిన కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనం ఎన్ని చెప్పుకున్నాం, ఐదో భాగంలో 124 ఆర్టికల్ నుంచి 147 ఆర్టికల్ వరకు భారతదేశం యొక్క సుప్రీంకోర్టు గురించి మనకి ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే. దాని తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏమిటి అని చూసుకుంటే సౌత్ కొరియా కరెంట్ అఫైర్ లో నుంచోవడం జరిగింది. ఏమిటి సౌత్ కొరియా కరెంట్ అఫైర్ లో నుంచుంది అని చూసుకుంటే సౌత్ కొరియా కరెంట్ అఫైర్ లో ఏంటి నుంచుంది అని చూసుకుంటే ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి కలిగిన దేశంలో మనకి మొదటి స్థానంలో ఉంది. అత్యల్ప సంతానోత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశంగా సౌత్ కొరియా అనేది నుంచోవడం జరిగింది. ఈ యొక్క 2021 లెక్క ప్రకారం డేటా ప్రకారం చూసుకుంటే 2021 డేటా ప్రకారం చూసుకుంటే ఆ దేశంలో సంతానోత్పత్తి మహిళల యొక్క సగటు జీవిత కాలం కేవలం చూసుకుంటే ఆ యొక్క మంది పిల్లలు ఎంతమంది పుడుతున్నారు అని చూసుకుంటే ఆ మహిళలలో సంతానోత్పత్తి రేటు లేదా ఆ పిల్లలు పుట్టే విధానం చూసుకుంటే 0.81గా ఉండేది. అంటే అంత తక్కువగా సంతానోత్పత్తి రేట్ అనేది ఉండడం జరుగుతుంది. అంతకుముందు గతంలో 0.84గా ఉంటే ఇది 0.81గా ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి 2100 నాటికి ఈ యొక్క సౌత్ కొరియా యొక్క జనాభా 50% తగ్గిపోతారు అని కూడా నివేదిక రావడం జరిగింది. అంటే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఏ దేశం అంటే సౌత్ కొరియా అనేది మనకు ఉండడం జరుగుతుంది మనకి. అంటే ఇలాగా ఉండడం జరుగుతుంది మనకి 2100 నాటికి దాదాపుగా 50% ఉందని 50% తగ్గిపోతుందని మనకు కొన్ని నివేదికలు ఇచ్చేస్తే ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ సౌత్ కొరియన్ లేదా బ్యాంక్ ఆఫ్ కొరియన్ కూడా ఆ కొరియన్ బ్యాంక్ గవర్నర్ కూడా ఏం చెప్పాడు అంటే 2070 నాటికి దేశ జనాభా 50% తగ్గిపోతుంది అని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఏదైతే ఏంటి మనకి అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉన్న దేశం ఏది అంటే సౌత్ కొరియాగా చెప్పవచ్చు. సౌత్ కొరియా యొక్క రాజధాని సియోల్. సౌత్ కొరియా రాజధాని ఏది అంటే సియోల్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సౌత్ కొరియా కరెన్సీ ఏదంటే సౌత్ కొరియన్ వాన్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి లో కావచ్చు, ఈ యొక్క ఎస్ఎస్సి లో కావచ్చు, బ్యాంక్స్ ఎగ్జామ్ లో అడగవచ్చు. సౌత్ కొరియన్ కరెన్సీ సౌత్ కొరియన్ వాన్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. సౌత్ కొరియన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ హాన్ డక్ షూ. ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే హాన్ డక్ షూ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రజెంట్ సౌత్ కొరియా అధ్యక్షుడు ఎవరు అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ కొరియా అధ్యక్షుడు ఎవరంటే యాన్ సియోక్ యోల్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ సౌత్ కొరియా అధ్యక్షుడు యాన్ సియోక్ యోల్ అనే వ్యక్తి సౌత్ కొరియా అధ్యక్షుడు ఉండడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో ఈ రోజు జరిగిన విశేషాలు. ప్రపంచంలో జరిగినది, భారతదేశంలో జరిగినది, రాష్ట్రాల్లో జరిగిన అన్ని రకాల సమాచారాన్ని మీ ముందర పెట్టడం జరుగుతుంది.
ఒకటి, మనము అందరికంటే అడ్వాన్స్డ్గా చెబుతున్నాం. ఏదైనా సరే మన పోటీ ప్రపంచంలో నెగ్గాలి అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు ఎవరికంటే మనం అడ్వాన్స్డ్ అయితే ఉంటామో అప్పుడే మన గెలుపుని నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతిదీ కూడా నీట్గా చెప్పడం జరుగుతుంది. స్పీడప్ అవుతే మీరు మీ యూట్యూబ్లో ఆ యొక్క స్పీడ్నెస్ ని తగ్గిస్తే స్లోగా వస్తుంది. మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ సాధించవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఎనీ ఎగ్జామ్స్ జరిగిన మొత్తం కూడా కరెంట్ అఫైర్ లోనే ఉండబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏది రేపు రాయబోయే తెలంగాణ కానిస్టేబుల్ రాసే అభ్యర్థులకి ఆల్ ద బెస్ట్. ఎప్పుడైనా చూడండి, మనకి ఇది క్వాలిఫై మాత్రమే, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. త్వరలో ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన మన పుస్తకం రాబోతుంది. మీ లెజెండ్ స్వామి, ఆర్ఎస్ అకాడమీ, సాయి వసంత కాంప్లెక్స్, కర్నూలు అనేది.